విశాఖ వేదికగా కూటమి సర్కార్ మరో బిగ్ స్కెచ్ వేసిందే. రాష్ట్రంలో అతిపెద్ద స్థానిక అధికార పీఠాన్ని తమ అకౌంట్లో వేసుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుందే. కూటమి ఎమ్మెల్యేలంతా కలిసి పక్కా ప్లానింగ్తో పావులు కదుపుతున్నారా. వన్ ఫైన్ డే ప్లాన్ను అమలు చేసి వైసీపీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా. ఇంతకీ కూటమి పక్షాలు స్కెచ్ ఏంటి? అతిపెద్ద అధికార పీఠం ఎలా కైవసం చేసుకోబోతోంది? విశాఖ పీఠంపై కూటమి సర్కారు కన్నేసింది. రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ గా ఉన్న విశాఖ మేయర్ సీటును తమ ఖాతాలో వేసుకునేందుకు నేతలు ఉవ్విల్లూరుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వైకాపా చేతిలో ఉన్న కొన్ని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను ఎన్డీఏ పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు చేజిక్కించుకున్నారు. అయితే విశాఖ మేయర్ పీఠంపై ఇన్నాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకొని కూటమి టాప్ లీడర్స్ ఇప్పుడు విశాఖ మేయర్ మార్పునకు అంగీకరించినట్లు తెలిసింది. 4 ఏళ్లు పూర్తవడంతో ఇదే అంశంపై ఇప్పటికే నగర ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు. మార్చి 18 నాటికి గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గం ఏర్పడి 4 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ తర్వాత మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి నాయకులు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే లెక్కలు, సమీకరణాలపై దృష్టి సారించిన నాయకులు వాటిని అమలు చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీవీఎంసీ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఇంకా జరపలేదు. ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేసి బడ్జెట్ ఆమోదించిన తర్వాత మరో కౌన్సిల్ సమావేశంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ విశాఖ కౌన్సిల్లో 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో 64 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి అనుకూలంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత బలబలాలు చూస్తే కూటమికి 56, వైసీపీకి 39 మంది, సిపిఎంకు 1, సిపిఐకి 1 ఉన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే మరో 8 మంది కార్పొరేటర్ల మద్దతు ఎన్డీఏ పక్షాలకు అవసరం ఉంటుంది. కలెక్టర్కు ఇచ్చే నోటీసులో సంతకాలు పెట్టాల్సి ఉండడంతో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు బయటపడతారా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వైసీపీకి చెందిన కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. వారిని పార్టీ మారొద్దని, భవిష్యత్తు బాగుంటుందని హితబోధ చేశారు. అయితే మేయర్ పై ఉన్న వ్యతిరేకతతో కార్పొరేటర్లు సంతకాలు చేసేందుకు ముందుకొస్తారని కూటమి నాయకులు చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ముందు మెజారిటీ సభ్యుల సంతకాలు సేకరించాల్సి ఉంటుంది. ఆ సంతకాలతో పాటు అవిశ్వాసం పెట్టడానికి వీలుగా సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కలెక్టర్కు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక విశాఖ పీఠాన్ని చేజెక్కించుకునేందుకు మరో ఏడాది మాత్రమే మిగిలి ఉంది. దాంతో పదవుల కోసం కూటమి కార్పొరేటర్లు ఉవ్విల్లూరుతున్నారు. ప్రధానంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మేయర్ రేసులో ఉన్నారు. డిప్యూటీ మేయర్ స్థానానికి జనసేన నుంచి 2 కార్పొరేటర్లు పోటీ పడుతుండగా వారిలో ఒకరు మేయర్ స్థానంపై గురిపెట్టారు. నగరానికి చెందిన 2 ఎమ్మెల్యేలు తమ మద్దతుదారులను మేయర్ స్థానంలో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలి కూటమిలో చేరిన ఓ మహిళా కార్పొరేటర్ మరో స్వతంత్ర కార్పొరేటర్ మేయర్ స్థానాన్ని ఆశిస్తున్నారు. అటు పదవుల పందెరంపై టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యుల మధ్య కూడా ఓ ఒప్పందం కుదురుతుందని సమాచారం. అంతేకాదు వైసీపీని వీడి కూటమి పార్టీలకు మద్దతు తెలుపుతున్న కార్పొరేటర్లకు కూడా లాభదాయక పదవులు సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద రాష్ట్రంలో మెజారిటీ లోకల్ బాడీస్ లో కూటమి పార్టీలు బాగా వేశాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పలు కార్పొరేషన్లను తమ వైపు తిప్పుకున్నాయి.
ఈ నేపథ్యంలోనే విశాఖ సీటును కూడా సక్సెస్ఫుల్ గా ఎగిరేసుకుపోతారని ప్రచారం జోరుగా సాగుతోంది. మార్చి 18 తర్వాత ఏ క్షణమైనా ఫ్యాన్ పార్టీకి ఎదురు దెబ్బ తప్పదని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ సైతం డిసైడ్ అయిపోయారని తెలుస్తోంది.